హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కర్మ అంటే ఏమిటి? ఒకసారి ఈశ్వరుడు బయటికెళ్తూ ఉంటే పార్వతి ఇలా అడుగుతుంది, స్వామి, మానవుని కర్మ ఎలా నిర్మించబడుతుంది అని. దానికి ఈశ్వరుడు, దేవి, అదిగో ఆ పచ్చగా ఉన్న పక్కన ఉన్న ఒక గాడిదని ఉందే, దాన్ని కట్టేశాడు. దాని యజమాని వాడు ఆ విషయాన్ని మర్చిపో ఊరు వెళ్ళిపోయాడు. దానికి ఇంకా గింజలున్నాయి. నేను దాని తాడు విప్పి వస్తానుండు అని వెళ్ళి దాని తాడు విప్పాడు. ఈశ్వరుడు అంతే. అది వెళ్ళి పచ్చగా ఉన్న చేనులో పడి మేసి దాన్ని నాశనం చేసింది. ఆ చేను యజమాని వచ్చి చూశాడు. ఆ గాడిద యజమాని రాగానే అతని కోసం కట్టలు తెంచుకుంది. అమాంతం వెళ్ళి అతనితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరిగింది. భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఆ చేను యజమాని గాడిద యజమానిని చంపేశాడు. దానికి యజమాని భార్య గొంతు కోసి చంపేశారు. దాన్ని చూసిన ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళు విపరీతమైన కోపంతో వెళ్ళి ఆ చేను యజమాని కొడుకులను ఇద్దరిని చంపేశారు. దానిని చూసిన ఆ పిల్లలను మేనమామ వచ్చి ఆ గాడిద యజమాని భార్య తమ్ముళ్ళిద్దరిని గొడ్డలతో నరికేశాడు. చివరిగా మేనమామ అక్కడ పడి ఉన్న మొత్తం శవాలను చూసి, ఈశ్వర, ఎంత పని చేసావయ్యా అని ఆకాశం కేసి చూసి అన్నాడు. దానికి ఈశ్వరుడు ప్రత్యక్షమై, నేనేం చేశాను నాయన? నేను కేవలం గాడిదను కట్టేశాను, తాడు మాత్రమే విప్పాను. కానీ మీరు మీలోనే రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకున్నారు. మీ లోపల గుణాలకు తాళ్ళు విప్పుకోవడం వల్ల జరిగింది. ఇక్కడ చచ్చిపడి ఉన్న వాళ్ళందరూ వాళ్ళలోనే మాయకు, రాక్షసత్వానికి తాళ్ళు విప్పుకోవడం వల్లే జరిగింది. దేనికి నాకు ఏ సంబంధం లేదు అని వెళ్ళిపోయారు. ఇదంతా గమనిస్తున్న పార్వతీని చూసి, దేవి, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అడిగారు. ఈశ్వరుడు, పార్వతి నివ్వెరపోయింది. దేవుడు ఏ కర్మను తగిలించడం ఎవనికి వాడు నిర్మించుకున్న కర్మ చక్రంలోంచి వాడే బయటపడాలి. రాక్షస తాళ్ళు ఇప్పుతున్నంతసేపు, మాయకు తాళ్ళు ఇప్పునంతసేపు కర్మ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అందుకే అర్థం చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అంటారు. మనం చేసిన పాప పుణ్యాల కర్మాలు ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం. ఇంతకుముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు. దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంలో అనుభవించేంత ప్రారంభంతా ఈ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని రాబోయే జన్మలో పాటించాలి. 1000 గోవుల మీద ఉన్న దూడ ఖచ్చితంగా తన తల్లి దగ్గరికి ఎలా వెళ్ళగలదో అలానే వెళ్తుంది. చెడు కర్మలు కూడా నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాయి. కర్మ సిద్ధాంతం పనిచేసే తీరు ఇది. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.